ఈ నెల 7వ తారీఖున అంటే ఆదివారం రోజున మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం అనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. కాబట్టి ఆ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా అది మనకు, మన ఇంటికి తగలకుండా, తాకకుండా ఉండటం కోసము మందార చెట్టు కనిపిస్తే మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అలాగే గ్రహణం తాలూకా ఎందుకంటే మనకి ఈ గ్రహణం అనేది కాస్తంత దోషాలతో వస్తుంది అని చెప్పేసేసి పండితులు, పురోహితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి చెడు అనేది మన జీవితాల మీద, మన బ్రతుకుల మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. అలాగే ఈ రోజునేంటంటే భాద్రపద పౌర్ణమి అని అంటారు. అలాగే మహాలయ పౌర్ణమి అని కూడా అంటారనమాట. అంటే ఈ పౌర్ణమి తిథుల్లో మనకు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ రోజున మీరేంటంటే చక్కగా మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేయటం వలన బంగారము, భూములు, స్థలాలు, పొలాలు, ముఖ్యంగా అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అన్నీ తీరిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం అనేది ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట. మామూలుగా మనకేంటంటే సంవత్సరంలో వచ్చేటప్పటికి 4 పౌర్ణములు వస్తూ ఉంటాయండి. అవి అయితే మనకు పెద్దగా అవి తెలియవనమాట. అంటే మనం వాటిని పెద్దగా గమనించము. కానీ ఈ పౌర్ణమి ఏంటంటే మనకు చంద్రగ్రహణంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఇది మనకు సంవత్సరంలో 3వ గ్రహణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనకి దాని తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ అనేది కాస్తో కూస్తో మన మీద పడటానికి అవకాశం అనేది ఉంటుంది. మామూలుగా గ్రహణం అంటే ఏంటి, చంద్రగ్రహణం ఇలాంటి సమయాల్లో ఏంటంటే మనము ఇంట్లో పూజలు చేసుకోవటం కానీ ఇలాంటివి చేసుకోకూడదు. అలాగే నిల్వ ఉన్నటువంటి పచ్చడ్లలో, బియ్యాలలో ఇలాంటి వాటిట్లో ఏంటంటే కాస్తంత గరికెను కానీ, దర్పము కానీ ఇలాంటి వాటిని వేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని రకాలైనటువంటి విష కిరణాలు, విషవాయువులు అనేవి భూమి మీద ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడును తీసేసుకోవటానికి చిన్న చిన్న పరిహారాలు, నియమాలు చేస్తూ ఉండాలి. అంటే స్నానాలు చేయటము, గ్రహణం విడిచిన తర్వాత స్నానాలు చేయటము, గ్రహణానికి ముందు వండినటువంటి ఆహారాలు తినకుండా ఉండటము, ఇలాంటి నియమాలు అనేవి కొన్ని కొన్ని పాటించాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అనేవాళ్ళు పొరపాటును కూడా బయటికి రాకూడదనమాట. గర్భిణీ స్త్రీలు బయటికి వచ్చినా అలాగే ఆ రోజున కూరగాయలు కట్ చేయటము లేదా ఫ్యాన్లు స్విచ్లు వేయటాలు, తీయటాలు ఇలాంటి కొన్ని కొన్ని పనులు అనేవి చేయకూడదనమాట. అలాగే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. అలాగే మిగిలిన వారు కూడా మరీ అత్యవసరమైతే తప్ప బయటికి దూర ప్రయాణాలు చేయకుండా ఉండటము, ఆ రోజున కాస్త జుట్టు కత్తిరించుకోవటాలు, గోళ్ళు కొరుక్కోవటాలు, షేవింగ్ చేసుకోవటాలు ఇలాంటి కొన్ని కొన్ని పనులు అనేవి చేయకూడదనమాట. నలుపు రంగు బట్టలు ధరించటాలు ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మనకు ఆ గ్రహణం తాలూకా ఆ చెడు ప్రభావాలు అనేవి మన మీద పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు. బయటికి ఎక్కడికైనా పని మీద వెళ్ళినా కూడా చక్కగా శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అలాగే భార్యాభర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి. మనం ఈ రోజున చెప్పుకున్నాం కదా, గ్రహణానికి ముందు కానీ అలాగే గ్రహణానికి తర్వాత కానీ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినకుండా ఉండటమే మంచిదనమాట. ఈరోజు ఉండగలిగితే ఉపవాసం ఉంటే చాలా మంచిదని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా మీరు మందార చెట్టు కనబడితే ఈ పరిహారం చేయటం వలన మీకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ శనీశ్వరుని యొక్క ఆశీర్వాదాలు, అనుగ్రహాలు అనేవి మీకు ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బంగారం, భూములు, స్థలాలు, పొలాలు, డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారండి. ఆ కోరికలన్నింటినీ తీర్చేటటువంటి శక్తి ఈ మందార చెట్టుకు ఉందన్నమాట. మందార చెట్టు ఏంటంటే మనకు దేవతా వృక్షము. దేవతా వృక్షాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఈ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మందార పువ్వులు కానీ, మందార ఆకులు కానీ, మందార కాడలు కానీ, మందార మొగ్గలు కానీ ప్రతీవి కూడా చాలా శక్తివంతమైనవి. ఏ ఇంట్లో మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువున్నట్లే. అంతేకాకుండా మందార చెట్టుకు ఉండేటటువంటి పూలను బట్టి ఆ ఇంట్లో సంపాదనను కూడా మనం నిర్దేశించవచ్చు అన్నమాట. అంటే చెట్టు నిండా ఎన్ని పూలు ఉంటే అంత డబ్బు అనేది ఆ ఇంట్లో ఆ వ్యక్తిలో యొక్క చేతుల్లో ఉంటుందని చెప్పేసి మనకు చక్కగా చెప్పుకోవటం అనేది జరుగుతుందన్నమాట. మనకు పల్లెటూరులో గమనించినట్లయితే చక్కగా ఇంటింటికి చెట్లు ఉంటాయండి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా
పట్టణాల్లో ఏంటంటే కాస్తంత పెట్టుకునేటటువంటి స్థలం లేక కాస్త కుండీల్లో అలాగైనా పెంచుకుంటున్నారు. అలాగైనా పెంచుకోవచ్చనమాట. అలా ఏదో ఒక రూపంలో మందార చెట్టును పెంచుకొని మందార పుష్పాలతో మనం పూజలు చేసుకోవటం అలాంటి వాటి వల్ల మనకు బాగా కలిసి వస్తుందనమాట. ఒకవేళ మనకు పెట్టే తావు లేకపోతే ఒక చిన్న కుండీలోనైనా సరే మీరు ఈ మందార మొక్కను పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇది మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం అనేది మీరు ఆ రోజున 7వ తారీఖున అంటే మనకు ఆదివారంతో కూడా కూడుకొని రావటం పౌర్ణమి ఇవి చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఈ చంద్రగ్రహణం కూడా. కాబట్టి అది ఆ రోజున మీరు ఉదయం కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఏ టైంలోనైనా మీరు చేసుకోవచ్చు. అన్ని సమయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే మన ఇళ్ళ మీద నరదిష్టి ప్రభావం కూడా చాలా ఉంటుందండి. మనుషుల మీద అవ్వచ్చు, ఇళ్ళ మీద అవ్వచ్చు, అయిన వాళ్ళ ఏడుపులు, మన అనుకుని నమ్ముకున్నటువంటి వ్యక్తులే మనల్ని దారుణంగా దెబ్బ కొట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాంటి చెడు వల్ల కూడా మన జీవితంలో చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వచ్చి పడుతూ ఉంటాయి. అనుకోని పనులకు కూడా మన మీద ఏంటంటే నిందలు వచ్చి పడుతూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ కూడా ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం టైమింగ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి సెప్టెంబర్ 7వ తారీఖున రాత్రి 9:36 దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. అలాగా సెప్టెంబర్ 8వ తారీఖున 1:25 వరకు మనకు ఈ ఉదయం వరకు ఇది ఉంటుందన్నమాట. అంటే మనకు మొత్తం గ్రహణ కాలం వచ్చేటప్పటికి 3:49 అని చెప్పేసి మనకు పండితులు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ సమయాల్లో ఉంటుందన్నమాట. ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు చక్కగా స్నానం చేసిన తర్వాత మందార ఆకును ఒకటి కోసుకోవాలి. మందార ఆకు అనేది మనకు చాలా శక్తివంతమైనది. మనకి ప్రకృతి యొక్క శక్తి, దైవశక్తి కూడా పుష్కలంగా ఈ మందార ఆకులో ఉంటుందన్నమాట. మనకున్నటువంటి చెడును తీసేయటానికి ఈ మందార ఆకు అనేది బాగా కలిసి వస్తుంది. మన సంపాదనను పెంచడానికి ఈ మందార ఆకు మన దోషాలను తీసేయటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక అలా తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా పసుపు నీటితో కడిగేసేసి బియ్యపిండి కావాలండి. బియ్యపిండి వచ్చేటప్పుడు ఒక గుప్పెడు తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా ఏంటంటే ఇలా ముద్దల్లాగా చేసుకోండి. రౌండ్గా బియ్యపిండి ముద్దలు చేసుకోండి. అంటే ఆ బియ్యపిండిలో బెల్లం కలిపినటువంటి నీటిని పోసి మనము ఇక్కడ చూపించినట్లుగా ఇట్లా రౌండ్గా ముద్దల్లాగా చేసుకోండి. బియ్యపిండి ఎందుకు కావాలంటే బియ్యపిండి అన్నపూర్ణాదేవి స్వరూపం కాబట్టి మనము ప్రతిరోజు కూడా ఎంత కోటేశ్వరుడైనా సరే ఒక్క పూటైనా అన్నం తినాల్సిందేనమాట. ఎందుకంటే అన్నానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది. ఎన్ని రకాలు తిన్నా కూడా అన్నం తినకపోతే ఆ మనిషి దగ్గర శక్తి అనేది ఉండదు. కాబట్టి అలాంటి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఎప్పుడు ఉండటానికి ఈ బియ్యపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే బియ్యంతోటే మనకు బియ్యపిండి తయారవుతుంది కాబట్టి ఆ బియ్యపిండి చాలా శక్తివంతమైనది. అందులో మర్చిపోకుండా బెల్లం కలిపినటువంటి నీటిని పోసేసి ఇలా ముద్దలాగా చేసుకోండి. బెల్లం ఏంటంటే తీపి పదార్థం. ఇలా చేయటం వలన ఏంటంటే మన జీవితంలోకి తీపి శుభవార్తలు అంటే మంచిని తీసుకొచ్చుకోవటానికి, చెడును తరిమి కొట్టడానికి ఈ బెల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక మనకు గ్రహణం కాబట్టి ఆ ముద్దకు ఏంటంటే కాస్త పైన మీరు నువ్వులు చల్లుకోండి. నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులు చల్లుకోండి. ఆ నల్ల నువ్వులు కూడా చల్లుకోవటం వల్ల ఏంటంటే ఈ చంద్రగ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే పితృదోషాల వల్ల కూడా మన జీవితంలో చాలా సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పితృదోషాలు అంటే పితృదేవతలకు ఈ రోజున దండం పెట్టుకొని పూజ చేసుకోవటం వలన కూడా మనకు సమస్యల నుంచి బయటపడగలుగుతాం. కాబట్టి ఆ నల్ల నువ్వులను కూడా వారి పేరును తలుచుకుంటా వాటి మీద చల్లేసేసేయండి. చల్లేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రోజున సాయంత్రం పూట అంటే రాత్రి సమయంలో మీరు ఈ బియ్యపిండి ముద్దను ఈ మందారాకుతో సహా గోడ మీద పెట్టేసేసేయాలి. గోడ మీద అంటే చంద్రగ్రహణం కదా ఆ రోజు, ఆ గోడ మీద పెట్టేసేసేయాలి 7వ తారీఖు. పెట్టేసేసి రాత్రంతా అలా ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే తీసేసి దాన్ని ఆవుకు ఆహారంగా తినిపించాలన్నమాట. అంటే ఆ బియ్యపిండిని నువ్వులు చల్లినటువంటి ఆ ముద్దను ఏంటంటే ఆవుకు ఆహారంగా తినిపించాలి. ఆ ముద్ద వరకు తినిపించండి. ఆకు పెట్టాల్సిన పని లేదు ఆవుకి. ఆ ఆకుని పారే నీటిలో ఎక్కడన్నా పడేసుకోండి. మనకి ఇక్కడ ఆకులోనే ఎందుకు పెట్టాలి అని అంటే మనం భోజనం విస్తరాకులో చేస్తామన్నమాట. అంటే విస్తరాకు ఎలాగో మనకి ఈ మందార ఆకు అనేది అలాగనమాట. మందార ఆకులో పెట్టడం వలన దానికి ఉన్నటువంటి శక్తి అనేది అధికం అవుతుంది. మనకున్నటువంటి సమస్యను తీసేస్తుందన్నమాట. అలాగా ఆ ముద్దను ఆవుకు ఆహారంగా తినిపించేసి చక్కగా గోమాతను తాకండి. ఇలా చేయటం వలన అంటే రాత్రంతా అలా ఉంచేసేసి మరుసటి రోజు ఉదయాన్న ఆవుకు ఆహారంగా మీరు తినిపించడం వల్ల ఏంటంటే ఆ చంద్రగ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు అనేది మనల్ని తాకకుండా అంటే మీ యొక్క జీవితాల్లో ఎటువంటి నష్టం అనేది చేకూరకుండా ఉండటానికి
పితృదోషాలను తొలగించటానికి, ఏలినాటి శనిని తీసేయటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. అంతేకాకుండా ఆవును తాకటం వలన మీకున్నటువంటి సకల దోషాలు, పాపాలన్నీ కూడా తొలగిపోతాయనమాట. ఇంకా ముఖ్యంగా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. తింటే మాత్రం మిమ్మల్ని ఇంకా అంటే వచ్చేటటువంటి సమస్యలకేంటంటే ఎవ్వరిని ఏమనుకున్నా కూడా ప్రయోజనం ఉండదండి. కాబట్టి మాంసాహారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకుండా ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి. అప్పుడే మీకు అద్భుతంగా సిద్ధిస్తుందనమాట. ఎందుకంటే తెలిసి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితాలు అల్లకల్లోలం అయిపోతూ ఉంటాయి అన్నమాట. పెద్దలు చేసిన పొరపాట్ల వల్ల పిల్లలు ఏమీ తెలియని పిల్లలు నరకం అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటివన్నీ కూడా మీరు తెలిసి తెలియక మాత్రం ఇలాంటి పొరపాట్లు చెయ్యమాకండి. ఇక మీరు ఇలా చేయటం వలన ఈ మందార ఆకుతో అంటే ఈ పరిహారం అనేది చేయటం వలన ముఖ్యంగా బంగారము, భూములు ఇలాంటివి సంపాదన పరంగా ఎదుగుదల లేక అప్పులతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. చాలామందికి కూడా ఆడవారికి బంగారం మీద ఎంతో ప్రేమ అనేది ఉంటుంది. తెచ్చుకుంటారు కానీ మళ్ళీ వెంటనే అమ్ముకోవటము, లేకపోతే తాకట్టులోకి వెళ్ళిపోవటము, ఇట్లా తాకట్టు పెట్టుకోవటం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడానికి అవ్వచ్చు, బంగారం మీరు ఇంకా కొనుగోలు చేసుకొని నలుగురిలో సంతోషంగా ఉండటం కోసం అవ్వచ్చు, ఇలా డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలను తీసేయటానికి, అప్పులను తొలగించుకోవటానికి, అప్పులను తీర్చుకునే మార్గాలను మనకు రావటం కోసము, ఇలాంటివన్నీ భార్యాభర్తల మధ్య సంతోషం, ప్రేమ అనేది పెంచడం కోసము, ఇలా ప్రతీదీ కూడా మన జీవితంలో ఉన్నటువంటి చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి మనకి 7వ తారీఖు వచ్చేటటువంటి ఈ రోజున ఈ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ఈ మందార చెట్టు కనబడితే మీరు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకున్నటువంటి సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. తిరుగులేని పరిహారం, ఖర్చు లేని పరిహారం. చక్కగా ప్రతి ఒక్కరు కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వాళ్ళు కూడా కొన్ని కుటుంబాలు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అది మనకు ఏదో ఒక రూపంలో మంచి జరుగుతుందన్నమాట. పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మనకు కలుగుతాయన్నమాట. ముఖ్యంగా మనకు శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా కలుగుతుంది. కాబట్టి వీడియో మరికొంతమందికి చేరటం కోసం లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవ్వటం వల్ల ఇంకొంతమందికి వీడియో చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన మీకు జాతక పరంగా జీవిత పరంగా ఉన్నటువంటి శని దోషాలన్నీ తొలగిపోయి మీకు సకల ఐశ్వర్యాలు చేకూరుతాయన్నమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.